విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం కోసం కొన్ని సంస్థలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది ముందుకు వచ్చారు, సర్వీస్ చేశారు, ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అండ్ అదే సమయంలోనే ప్రభుత్వ వైఫల్యం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారులను వెంట పెట్టుకొని తిరిగి ప్రోటోకాల్ అని, సమీక్షలని, ఆడ క్షేత్రస్థాయిలో పని చేయించుకోనికుండా ఈ రోజుకు 3-4 సమీక్షలు ఏంటి, మీటింగులు ఏంటి, గంటలు క్షేత్రస్థాయికి వెళ్ళి పని చేయాలి కదా అధికారులు అని చెప్పి ఇప్పటికే వాళ్ళు తీవ్ర అసహన పడుతూ ఉంటే చంద్రబాబు గారు మళ్ళీ సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో తాను మాట్లాడిన మాటలు నోరెళ్ళగట్టేలా చేసేది. ఆయన ఏమంటారంటే, దాతలు, ప్రైవేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు అందరూ మీరు విరివిగా ముందుకు రండి. వాళ్ళని ఇప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం చాలా పెద్ద సవాల్గా ఉంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పటికి అఫీషియల్గా 3 నెలలు కాలే 22,000 కోట్లు అప్పు చేశారు. మొన్న మంగళవారం 4,000, అంతకుముందు మంగళవారం 3,000 కోట్లు, వరుసగా 3 నెలలు కాలే 22,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 5,200 కోట్లు పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అండ్ అమరావతిది ఇంకా దాని వే ఖజానాలో రూపాయలు లేదంటున్నారు. అసలు వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఖజానాలో రూపాయి డబ్బులు లేదంటున్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలంటే రూపాయి డబ్బులు లేదు. దాతలు విరివిగా ముందుకు రావాలని డ్వాక్రా వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నారు. విరివిగా రావాలి దాతలు అని. ఎఫ్ఆర్బిఎం నుంచి ఏమైనా అప్పు చేసి ఇద్దాం వెళ్ళకనుకుంటే ఎఫ్ఆర్బిఎం పరిధి అడ్డం వస్తుందట. ఎన్నో మాట్లాడుతున్నారు పాపం ముఖ్యమంత్రి గారు. అండ్ వాళ్లకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి దీర్ఘకాలంలో తీర్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారట. మొత్తం మీద అప్పులు చేయించి తర్వాత కట్టుకోండి అని చెప్పడం దాని అర్థం. ఇలా మాట్లాడుతూ పోతూ ఉన్నారు. తను అక్కడ దాక్కుండా అధికారులను కూర్చోబెట్టుకొని గిగ్ ఎకానమీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వరద ముప్పు అనేది గిగ్ ఎకానమీ అంటే నచ్చిన సమయంలో పని చేసుకోవడం, నచ్చిన సమయంలో నచ్చిన చోటు నుంచి పని చేసుకోవడం దాని అర్థం. మంచి అవకాశాలు కల్పించింది, దీన్ని అందిపుచ్చుకోవాలి, నేను పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి దీని మీద సుదీర్ఘంగా ఆడ వరద బాధితులను ఆదుకోవాలి, వాళ్ళని అక్కడికి పంపించి అదేదో చూసుకోమని వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించి అక్కడి నుంచి వాళ్ళని ఎట్లా బయటపడాలి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, ఆ కింద వరకు సిబ్బంది లేదో చూసుకోకుండా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునేది అని అధికారులు కూడా ఏం స్కోత్కర్ష ఏంట్రా బాబు ఇదంతా వాళ్ళు కూడా పెద్ద నసలాగే ఫీల్ అయ్యే పరిస్థితి. ఆడ అసలు మీడియా సమావేశం పెట్టింది వరద బాధితులకు ఏం చేయాలి, ఎట్లా దాని గురించి. ఇప్పుడు గిగ్ ఎకానమీ గురించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు పంచుకునే వేదికనా అది. అధికారులతో సమీక్ష చెప్పేది పెట్టారు అని అంటే ఇక అది గంటలు కొనసాగాల్సిందే. నరకం అంతే వీళ్ళకు. వాళ్ళకైతే ఖచ్చితంగా నరకమే. అంత టైం అంతా వేస్ట్ కదా. చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడమే కరెక్ట్ కాదు. ఇక్కడ అధికారులంతా ప్రోటోకాల్ ఆయన చుట్టే అన్నిసార్లు సమీక్షలు గంటలు మళ్ళీ ఇట్లా స్కోత్కర్ష. ఇప్పుడు గిగ్ ఎకానమీ గురించి ఇప్పుడు ఆదుకోవాలంటే డబ్బులు లేదన్నా దాతలు విరివిగా ముందుకు రావాలని చెప్పి అప్పీల్ చేస్తూనే ఉన్నారు.